ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన కృపను నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు గాక. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 8వ వాక్యము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించాలి అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రభువుని ఎరిగిన ప్రజలు ఆపదలు సంభవించినప్పుడు ఎలుగెత్తి మొరపెడితే ప్రభువు చెలరేగే తుఫానును సద్దుమణగ చేస్తారు. భీకరమైన అలలను అణచివేస్తారు. ఆపద కాలంలో, కష్టకాలంలో తన మంచితనం వలన విడుదల కలిగిస్తారు. కనుక మనం ప్రభువును స్తుతిస్తూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆయన కృప నిత్యముందుము అని పాడెదము. ఒక దైవ సేవకుడు పరిచర్య కోసం ఎంతో ఆసక్తి కలవాడు. ఒక మారుమూల గ్రామంలో పరిచర్యకు వెళ్ళాడు. అయితే ఆ గ్రామాధికారి సువార్తకు ఎన్నో ఆటంకాలు కల్పించడం మొదలుపెట్టాడు. సువార్త ప్రకటించే వారిని చంపివేసేందుకు ప్రయత్నించాడు. ఒకరోజు ఆ దుష్టుడైన నాయకుడు దైవ సేవకుని ఇంటికి రమ్మని కోరాడు. దైవ సేవకుడు అతని ఇంటికి రమ్మని చెప్పిన సమయానికి వెళ్ళాడు. ఆ నాయకుడు చెప్పిన సమయానికి దైవ సేవకుడు వెళ్ళినందుకు బిత్తరపోయాడు. మీకిచ్చేందుకు ఏమీ లేదు, ఈ అరటిపండు మాత్రమే ఉన్నది, తీసుకోమని కోరాడు. అందుకు ఆ దైవ సేవకుడు, ఇందులో ముందుగా మీరు కొంచెం తినండి, మిగతాది నేను తింటానని చెప్పాడు. అందుకు అతడు, నేనింకా పండ్లు తోముకోలేదు, ముఖం కడుక్కోలేదు అని అంటే, పర్వాలేదు, మీరు తిన్న తర్వాతే నాకివ్వమని చెప్పాడు. ఈ విధంగా దైవ సేవకుడు చూపిన ప్రేమను బట్టి అతనిలో మార్పు కలిగి సువార్త పరిచర్యకు ద్వారాలు తెరవబడ్డాయి. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి సేవకుడు ప్రభువును ఎంతో స్తుతించాడు. అవును, ప్రభు కృప ఎంతో గొప్పది. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువా, ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి మీకున్నది. మంచి జీవితాన్ని కొనసాగించే కృపను మాకు దయచేయండి. అందువలన ప్రజలు మీ ఆశ్చర్య క్రియలను చూచి కొనియాడుదురు. యేసు అద్భుత నామములో ప్రార్థించుచు అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.